ఇంట్లో ఏమీ కూరగాయలు లేకపోతే అందరికీ మొదటిగా గుర్తొచ్చేది ఎగ్స్. అవునా కాదా? ఎగ్స్ ఉన్నాయని చెప్పి ఎప్పుడు ఒక విధంగా కర్రీ చేస్తే ఏమంటారు? ఎప్పుడు ఇదే కర్రీనా అంటారు. అంటారా అనరా? ఖచ్చితంగా అంటారు. అలా అనే వాళ్ళకు ఇలా ఒకసారి కర్రీ చేయండి. మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అన్నం ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. అంత రుచిగా ఉందన్నమాట. స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేయండి. తర్వాత 2 స్పూన్ల కారాన్ని, కొంచెం ఉప్పు వేయండి. మనం ముందుగా కొంచెం ఉప్పు వేసాం కదా, చూసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసి దీంట్లోకి ఒక 5 ఎగ్స్ అయితే నేను వేస్తున్నాను. ఎగ్స్ వేసి 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచండి. 5 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. మెల్లిగా విరిగిపోకుండా టర్న్ చేసుకొని కొత్తిమీర వేసేసి మరొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఎంతో రుచికరమైన కర్రీ అయితే రెడీ అయిపోయింది.